నిర్మల్ జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమం నడిచింది. ఇథనాల్ ఫ్యాక్టరీని తక్షణమే నిలిపివేయాలని ఉద్యమకారులు పట్టుబట్టారు. దిలావర్పూర్, గుండంపల్లి గ్రామస్తులు కర్మాగార ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఫ్యాక్టరీ పరిసరాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో 60 మంది రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. అనిల్ భాయ్ ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా రైతులు ఆందోళన చేశారు. ఇథనాల్ ఉత్పత్తులతో పర్యావరణం దెబ్బతింటుందని వారు నిరసన వ్యక్తం చేశారు. 61వ నెంబర్ హైవేపై రైతులు వంటవార్పు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులపై కేసులు నమోదు చేశారు. మేము దిలార్పూర్ గ్రామ రైతులుగా ఒకటే కోరుకుంటున్నాం. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఈ గుండంపల్లి దిలార్పూర్ గ్రామ రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మంచి పంటలు పండించే రైతులుగా పేరున్న ఈ 2 గ్రామాల రైతులు అక్కడ భూములు అన్ని ఫ్యాక్టరీకి కోల్పోవడం జరుగుతుంది. మా పంటలు పండించే ఈ భూమి ఖరాబ్ అవడమే కాకుండా ఆ ఫ్యాక్టరీ రసాయన వ్యర్థాల వల్ల పక్కనే ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2-3 జిల్లాలకు సాగునీరు తాగునీరు అందించే శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదం ఉన్నది. దీన్ని అధికారులు ఇప్పటికైనా గుర్తించి వెంటనే ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలా. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతోంది. ఉత్పత్తి పర్యావరణానికి ముప్పు అంటూ కూడా రైతులు వంటవార్పుతో తమ నిరసనని హైవేపై తెలియజేస్తున్నారు. పరిస్థితి కూడా కొంత ఉద్రిక్తంగా ఉన్నట్టే తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్య నడి తెలుసుకుందాం. మాంతయ్య, ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గత 4 నెలలుగా కూడా రైతుల ఆందోళన కొనసాగుతున్నాయి. ఇటీవల ఆందోళన తీవ్ర పొందాల్సింది. మొన్న బుధవారం రోజున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా విధ్వంసం చోటు చేసుకుంది. ఏదైతే తాము ఎంత ఆందోళన చేసినా కూడా ఫ్యాక్టరీ నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతుండడంతో రైతులు సహనం కోల్పోయారు. మొన్న ఒక వాహనాన్ని నిప్పుకోవడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. నిర్మాణ సామాగ్రిని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 60 మంది రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మరికొందరు రైతులు రాస్తారోకో చేసిన రాజధాని చేసిన రైతులపై కూడా మరికొందరిపై కూడా కేసులు నమోదు చేశారు. తాము న్యాయం కోసం ఆందోళన చేస్తుంటే తమపై కేసులు నమోదు చేయడంపై కూడా రైతులు ఆగ్రహంతో ఉన్నారు. నిన్నంతా కూడా రాస్తారోకో ధర్నా చేశారు, వంటవార్పు చేశారు. ఈ రోజు నిరసన కొనసాగుతున్న పరిస్థితి. గత కొన్నాళ్ళుగా కూడా ఎన్నికల ముందు దాదాపు 2 నెలల ముందు నుంచే కూడా ఆందోళన కొనసాగి ఆ దశలో రాజకీయ పార్టీ కూడా మద్దతు తెలిపాయి. అయితే మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపుతుందని చెప్పి రైతులు భావించారు. అయితే యథావిధిగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వైపు అధికార యంత్రాంగం చెప్తోంది ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి కాలుష్యానికి సంబంధించిన సమస్యలు ఉండవని చెప్పి అధికార యంత్రాంగం చెప్తున్నా కూడా రైతులు మాత్రం ఆపేక్షణ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా తాము భూ సేకరణ జరిపిన క్రమంలో తమకు తప్పుడు సమాచారం ఇచ్చి తమ నుంచి భూములు సేకరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం అయితే తాము భూములు ఇచ్చేవారం కాదని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద కూడా రైతులు ఆందోళన కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యాక్టరీ నిర్మాణం అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు. అధికారులు మాత్రం ప్రస్తుతానికైతే రైతుల ఆందోళన విరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ సమస్య పరిష్కారం మాత్రం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ప్రారంభించాలని చెప్పి రైతు సంఘాలు